నమస్తే. హైదరాబాద్ రాడిసన్ హోటల్లో జరిగినటువంటి డ్రగ్స్ పార్టీ వ్యవహారానికి సంబంధించి డైరెక్టర్ క్రిష్ను పోలీసులు విచారించారు. చాలా కీలకమైనటువంటి అంశాలు బయటకు వచ్చాయి. ప్రతి వారం ఎవరైతే వివేకానంద్ ఉన్నాడో తాను పార్టీ అరేంజ్ చేయటం వాస్తవమే, అలాగే ఆ పార్టీకి నేను వెళ్ళేవాడిని, కానీ డ్రగ్స్ మాత్రం నేను తీసుకోలేదు అని చెప్పి ఇప్పుడు ఇదే చాలా కీలకంగా మారినటువంటి వ్యవహారం. ఈ కేసులో A1గా ఉన్నటువంటి రాడిసన్ హోటల్ వన్ ఆఫ్ ది డైరెక్టర్, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకుడు యోగానంద్ కుమారుడు వివేకానంద్, అతనిచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే నిందితుల జాబితాలో క్రిష్ని చేర్చారు. ఇలాంటి సందర్భంలో తాను విచారణకు హాజరు కావడం, హాజరైనటువంటి తరుణంలో ఈ విషయాలు చెప్పడం. వాస్తవానికి ఈ అంశం బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే వివేకానంద్ క్రిష్ పేరు చెప్పాడో, చెప్పిన వెంటనే అతనికి కాల్ చేసి విచారణకు రావాలి అన్నారు. కానీ అతను హైదరాబాద్ నుంచి బెంగళూరు ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడని, దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో అతను తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడని ప్రచారం జరిగింది. ఇలాంటి క్రమంలో తాజాగా ఆయన విచారణకు హాజరు కావడం, దానికి సంబంధించి ఈ విషయాలు చెప్పడం, అతని వద్ద నుంచి బ్లడ్, యూరిన్ శాంపిల్స్ని సేకరించారు. వాటిని ల్యాబ్కు పంపించారు. వాస్తవానికి డ్రగ్స్ తీసుకున్నటువంటి వ్యక్తి శరీరంలో 3 రోజుల పాటు ఆ ఆనవాళ్ళు ఉంటాయి ఎక్కువగా. అంటే వేరే పద్ధతి ద్వారా కూడా డ్రగ్స్ వినియోగించాడా లేదా అని తెలుసుకోవచ్చు. కానీ ఇలాంటి సందర్భంలో ఆ వ్యవహారాన్ని తప్పించుకోవడానికి, అతను ఆ వ్యవహారంలో తప్పించుకోవడానికి, అలాగే క్రిష్ మొత్తానికి నాకు ఎలాంటి సంబంధం లేదని తెలియజేయడానికే అతను 3 రోజులు విచారణకు రాలేదు అనేది బాగా వినిపించింది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 14 మందిని నిందితులుగా చేర్చారు. ఈ 14 మందిలో 6, 7 తప్ప మిగిలిన వారంతా పరారులోనే ఉన్నారు. ముఖ్యంగా సినీ రంగానికి సంబంధించినటువంటి వారు కొంతమంది ఉన్నారు, వారంతా పరారులోనే ఉన్నారు. ఇలాంటి సందర్భంలో క్రిష్ విచారణకు రావటం, అంతకుముందు విచారణకు వచ్చే ముందు హైకోర్టులో ఒక పిటిషన్ వేశాడు, నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి యాంటిసిపేటరీ బెయిల్ కోసం. ఇలాంటి తరుణంలో ఆయన విచారణకి హాజరయ్యాడు. చాలా కీలకమైనటువంటి అంశాలు చెప్పాడు. అవును, రాడిసన్ హోటల్లో ప్రతి వారం పార్టీ జరిగే మాట వాస్తవమే, నేను అందరినీ కలవడానికి వెళ్ళేవాడినే తప్ప డ్రగ్స్ మాత్రం నేను తీసుకోలేదు, అక్కడ ఫుడ్ మాత్రమే తినేవాడిని అని చెప్పినటువంటి అంశం ఇప్పుడు ఒక రకంగా సంచలనంగా మారింది. వాస్తవానికి ఈ కేసులో A1గా ఉన్నటువంటి వివేకానంద్, అతను చెప్పినటువంటి సమాచారం ఏంటి, ఈ పార్టీలో క్రిష్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, అతను కూడా డ్రగ్స్ తీసుకున్నాడనేమో వివేకానంద్ చెప్పాడు. క్రిష్ మాత్రం నాకు ఎలాంటి సంబంధం లేదు, నాకు వివేకానంద్ ఫ్రెండే, కానీ నేను మామూలుగా వెళ్ళేవాడిని, నాకు డ్రగ్స్తో ఎలాంటి సంబంధం లేదు, నాకు అలవాటే లేదు అని చెప్పాడు. ఇప్పుడు ఈ రిపోర్ట్స్లో ఏదైతే శాంపిల్స్ పంపించినటువంటి రిపోర్ట్స్ తాలూకు ఏదైనా పాజిటివ్గా వస్తే, అలాగే వేరే పద్ధతిలో కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారా లేదా అనేది కూడా తేలే అవకాశం ఉంది. అతని మీద ఖచ్చితంగా చర్యలు తప్పవు అనేది కూడా వినిపిస్తుంది. ఎందుకనంటే పోలీసుల్ని, విచారణ అధికారులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా కనుక ఒకవేళ నిర్ధారణ అయితే క్రిష్పై కఠిన చర్యలు తప్పవు అనేది ఎక్కువగా వినిపిస్తోంది.